హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ ఆటో నుంచి రే అనే బజాజ్ ఆటో రే ఎలక్ట్రిక్ ఆటో ఉందన్నమాట. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇది మాడిఫై చేసిన తర్వాత ఎలా ఉంది, అలాగే మొంట్రా ఎలక్ట్రిక్ ఆటో ఉంది, అది కూడా మాడిఫై చేసిన తర్వాత ఎలా ఉంది, ఈ రెండింటిని మాడిఫై చేసిన తర్వాత ఏది కంఫర్ట్గా ఉంది మనకు తోలడానికి కానీ, అలాగే జనాల్ని కూర్చోబెట్టుకోవడానికి కానీ, ప్యాసింజర్స్ని ఏది కంఫర్ట్గా ఉందనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే రెండింటి వీడియోలు మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచైనా చూడండి. లేదంటే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, లేదా కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు అనమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీరు కొత్తగా ఒకవేళ కొని ఉన్న వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. వీడియో మాడిఫై చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ కంఫర్ట్ ఉంటుందా, కంఫర్ట్ లేకుండా ఉంటుందా, వీటన్నిటి గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు అనమాట. ముందుగా మనం బజాజ్ ఆటో గురించి తెలుసుకుందాం. ఇది డెమో వెహికల్ అనమాట. మీరు తిరుపతిలో అయితే డెమో వెహికల్ అయితే ఉంది. ఇది మాడిఫై అయితే ఈ విధంగా ఉందన్నమాట. మాడిఫై చేసిన తర్వాత మనకు ముందర కొద్దిగా కాలు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంది, కానీ బ్యాక్ సైడ్ అయితే చూడడానికి అంతా బాగుంది. అలాగే మనకు దీంట్లో స్పేస్ తక్కువ వస్తుంది. యాక్చువల్గా మాడిఫై చేసిన తర్వాత, మాడిఫై చేయకముందే కొద్దిగా స్పేస్ తక్కువ, మాడిఫై చేస్తే ఇంకా కొంచెం స్పేస్ అయితే తగ్గిపోతుంది. దానివలన కొద్దిగా ఇది మాడిఫై చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది కంపెనీ వాళ్ళు దాన్ని తయారు చేసి దీన్ని తీసుకొని వచ్చి పెట్టారనమాట. ఇంకా దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే బ్యాటరీ మనకు 8.9 kWh బ్యాటరీ వస్తుంది. 150 km రేంజ్ అయితే ఉంటుంది. మోటార్ చూసుకుంటే మనకు 4.5 kW మోటార్ అయితే వస్తుందన్నమాట. PMS మోటార్ అయితే వస్తుంది ఇది. అలాగే టార్క్ చూసుకుంటే మనకు 36 Nm టార్క్ అయితే వస్తుంది. IP67 రేటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 50 km టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే గ్రేడబిలిటీ మనకు 29 degrees ఉంటుంది. 4 hours 30 minutes ఛార్జింగ్ అయితే పడుతుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ప్రైస్ మనకు 3.76 lakhs అయితే ప్రైస్ అయితే పడుతుంది అనమాట. వెహికల్ మాడిఫై చేసిన తర్వాత ఎలా ఉందనేది మీరు చూడొచ్చు అనమాట, ఎలా ఉందనేది. ఇది వచ్చి మీరు బాగా గమనించండి. దీంట్లో వైట్ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు వైట్ కలర్ బ్లాక్ మిక్సింగ్లో, బ్లూ మిక్సింగ్లో అయితే వచ్చింది. ఇది కూడా మీరు చూడొచ్చు అనమాట. షోరూమ్ వెళ్ళారంటే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కూడా, బ్లాక్ అండ్ వైట్ అయితే నాకు తెలిసి బ్లూ కంటే బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. చూడడానికి లుక్ కానీ అంతా. మాడిఫై చేయడం అంటే ఇది వచ్చి దీంట్లో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. మాడిఫై చేసిన తర్వాత ఏమంటే ముందర మనకు కాలు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండదన్నమాట. లోపల కూడా చూడండి మీకు. ఇప్పుడు మాడిఫై చేయకుండా ఎలా ఉంది, మాడిఫై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూశారు కదా. స్టార్టింగ్లో మాడిఫై చేసి చూపించాను. ఇప్పుడు మాడిఫై చేయకుండా ఉండేది ఈ వెహికల్ రెండు చూపిస్తున్నాను అనమాట. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. దీంట్లో మీకు అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. చూడడానికి కారులో ఎలా ఉంటుందో అదే విధంగా మనకంతా డాష్ బోర్డ్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. బజాజ్ బ్రాండింగ్ ఎలానో ఉంది దీనికి. తర్వాత దీనికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడే వాళ్ళందరూ బాగుందనే చెప్పారనమాట. మీకు మాడిఫై చేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉందో చూడండి. మనకి ఇక్కడ ఒక బేబీ సీట్ అయితే వచ్చిందనమాట. అలాగే మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్గా వీళ్ళు సీటింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది మొత్తం కంపెనీయే రెడీ చేసి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది చూపించిందని చెప్పాలి. వెహికల్ అయితే మనకు కంఫర్ట్ అనేది కొంచెం తక్కువే. దీంట్లో మాడిఫై చేసిన తర్వాత మనం లోపల కూర్చోడానికి ఫ్రంట్ సైడ్ కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే నో ప్రాబ్లం, లావు ఉండే వాళ్ళైతే కనుక దీన్ని తోలడం చాలా కష్టం అనమాట. మాడిఫై చేసిన తర్వాత మనకు బజాజ్ ఆటో అయితే ఈ విధంగా ఉంది. బజాజ్కి ఏమంటే మనకు ఆలోచించాల్సిన పని లేదు, సేల్స్ అయితే బాగానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బజాజ్ నుంచి మంచి కంపెనీ ఆటోస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి అది ఇబ్బంది అయితే ఉండదు. వెహికల్ అయితే బాగుంటుంది కాబట్టి బజాజ్ ఆటో అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకు అది హెవీగా ప్యాసింజర్స్ని పెట్టుకొని పోవడానికైతే కొద్దిగా కష్టమే. అలాగే మొంట్రాలో చూసుకుంటే మీకు ఎలాగైనా మనం కనీసం ఒక 6-7 మందినైనా కూడా కూర్చోబెట్టుకొని తీసుకొని పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా మొంట్రా ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా మనం మొంట్రా ఎలక్ట్రిక్ ఆటో గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 10 kW బ్యాటరీ ఉంటుంది. రేంజ్ 160 km రేంజ్ అయితే వస్తుందన్నమాట. 160 కన్ఫామ్గా వస్తుందండి. మొత్తం సర్వీస్ అంటే వీళ్ళు రేణిగుంటలు చాలామంది ఈ వెహికల్ తీసుకొని ఒకరిని చూసి ఒకరు వెహికల్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. వాళ్ళందరూ చెప్తున్నది 160 km నాకు కాన్ఫిడెన్స్గా వస్తుందని చెప్తున్నారు. 4 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. కొత్తగా ఇప్పుడు ఛార్జింగ్
ఛార్జర్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ఛార్జరు కొంచెం కాంపాక్ట్గా ఉంది, వైట్ కలర్లో అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు బ్లాక్ కలర్ ఉండేది, ఇప్పుడు వైట్ కలర్లో అయితే వస్తుంది. దీంట్లో ఇంకా మోడ్స్ చూసుకుంటే మనకు పార్క్ అసిస్టెన్స్ మోడ్, పార్క్ మోడ్ ఒకటి ఉంటుంది, ఎకో మోడ్ ఉంటుంది, అలాగే డ్రైవ్ మోడ్, పవర్ మోడ్, రివర్స్ మోడ్, ఇలాగా 5 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. 4.5 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది, ఒక బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా ప్రైస్ చూసుకుంటే మనకు 3.50 lakhs మనకు ఇదైతే ప్రైస్ అయితే పడుతుంది. అలాగే ఇది వచ్చి IP67 రేటింగ్ అయితే ఉంటుంది. మోటార్ చూసుకుంటే 13.4 HP మోటార్ అయితే వస్తుంది అనమాట. 60 Nm టార్క్ అయితే ఉంటుంది. IP67 రేటింగ్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 55 km టాప్ స్పీడ్ వస్తుంది. ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 207 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. బజాజ్ ఈవీలో చూసుకుంటే మనకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగుంటుంది వెహికల్. మాడిఫై చేసినాక చూడండి ఎలా ఉందనేది. లోపల మనకు స్టోరేజ్ ఆప్షన్ కూడా పెట్టుకున్నాడు అనమాట. అంటే చాలామంది వాళ్ళకి ఏ విధంగా కంఫర్ట్ ఉందో ఆ విధంగా పెట్టుకుంటారు. దీంట్లో ఏమంటే బ్యాక్ రెస్ట్ అయితే దీంట్లో లేదు. ఇది కొద్దిగా రాంగ్ అని నేను ఆ పిల్లోని దగ్గర అడిగాను అనమాట, ఎందుకు బ్యాక్ రెస్ట్ పెట్టుకోలేదని. అంటే నాకు పర్వాలేదు సార్, నేను చిన్న పిల్లోనే కదా, నాకేం నడుము నొప్పులు ఇన్ని ఏం ఉండదు, కొద్దిగా హెవీ ఏజ్ ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే మనకు బ్యాక్ రెస్ట్ పెట్టుకోవాలి, నాకైతే ఇబ్బంది ఏం లేదు, అందుకే నేను బ్యాక్ రెస్ట్ పెట్టుకోలేదని అయితే అతను చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా మనకు బ్యాక్ సైడ్ సీట్ చూసుకుంటే నలుగురైనా కూడా కూర్చోవచ్చు అనమాట. బాగుంటుంది బ్యాక్ సైడ్ మనకు కూర్చోడానికి, కంఫర్ట్, కాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రీగా ఉంటుంది. మాడిఫై చేసిన తర్వాత కూడా ఫ్రీగానే ఉందన్నమాట. యాక్చువల్గా ఫ్రంట్ కూడా నేను చాలా తక్కువ ఉంది గ్యాప్, ఎలా ఈ విధంగా ఉంటే కష్టం కదా అని నేనైతే అనుకున్నాను అనమాట. కానీ నేను కూర్చున్నప్పుడు కూడా ఆ వెహికల్ బాగుంది, మన కంఫర్ట్ అయితే బాగుందనమాట. మనకు లుక్స్ కూడా చూడండి, ఫ్రంట్లో మనకు వాళ్ళైతే కొద్దిగా మిర్రర్ని అయితే పైకి లేపడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే కూర్చుంటే వాళ్ళు ఆ మాడిఫై చేసిన తర్వాత కూర్చున్నప్పుడు ఒకవేళ ఏదైనా స్పీడ్ బ్రేక్ అట్లా వస్తే కొంచెం మొహం వచ్చి అద్దాన్ని గుద్దుకునే విధంగా అయితే ఉందని చెప్పడం జరిగిందనమాట. దానివలన దీన్ని ఈ విధంగా మాడిఫై అయితే చేసుకున్నారని చెప్పాలి. మాడిఫై చేసిన తర్వాత అయితే చాలా బాగుందని, మీరు కొత్తగా కొని ఉంటే ఈ విధంగా అయితే మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. చేసుకోవడం కూడా మీకు బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే చాలా కంఫర్ట్ అయితే ఉంది. అతను 30,000 అయితే ఖర్చు అయిందని చెప్పాడు ఇదంతా చేయడానికి. బ్యాక్ సైడ్ కూడా అతను సీటింగ్ పెట్టుకున్నాడు అనమాట, ఇద్దరిని కూర్చోడానికి. కానీ అది బ్యాక్ సైడ్ డోర్ కిందికి చెప్పొచ్చు. మీరు అదే చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తే కింద తగులుతోందని చెప్తున్నాడు. అంటే ఇంకొకటో ఆ సీట్ని రిమూవ్ చేయాలి, అంటే ఆ డోర్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా వెహికల్ ఎలా ఉంది. రెండు వెహికల్లో ఉండే తేడా ఏమనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. మీకు మీ దగ్గర వెహికల్స్ ఉంటే ఈ విధంగా కూడా మీరు మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.